నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి టోగర్ ప్రభాకర్ ఇంటింటా ప్రచారంలో భాగంగా కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా అడ్వకేట్ రెడ్డి మల్ల ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండి ఉన్న అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా మండల అధ్యక్షురాలు నిరక్షరాస్యులైన పోటీలో పెట్టి ఆమె పేరు మీద అధికారం చెలాయించారని, ఇప్పుడు అలాగే అధికారం చెలాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారన్నారు. అందరికీ ఓటు హక్కును కల్పించినటువంటి ఒక మేధావి, గతంలో వల్లభాయ్ పటేల్ కానివ్వండి, గాంధీ మహాత్ముడు కానివ్వండి, వీళ్ళంతా ఉన్నత భూస్వాములకు పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ హక్కు ఉండాలి, 18 సంవత్సరాల నుండి ప్రతి వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రజలకు హక్కు ఉండాలని చెప్పేసి ఓటు హక్కును కల్పించిన అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఈ రిజర్వేషన్లను పొందుతూ మరి రాజ్యాంగ పరిధి లోపల అది అసెంబ్లీలకు కానివ్వండి, పార్లమెంట్కి కానివ్వండి, రాజ్యసభకు కానివ్వండి, అన్ని చట్టసభల లోపల మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ మరి అలా అంబేద్కర్ గారి రాజ్యాంగ పరంగానే ఈ హక్కులు సాధించబడాయని మేము నమ్ముతున్నాం గట్టిగా. అదే మాదిరిగా లక్షపేట మున్సిపాలిటీ పరిధి లోపల 15 వార్డులు ఉన్నాయి. ఈ 15 వార్డు లోపల మరి రిజర్వేషన్లు వివిధ వర్గాలకు సంబంధించి మహిళలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి రావడం జరిగింది. ఈ క్యాండిడేట్స్కు మరి మనం ఆలోచించి ఇక్కడ ఎవరు అయితే ముఖ్యంగా స్థానికంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఎక్కువ మంది ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు పట్ల కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధికి కానివ్వండి పాటుపడడానికి కొరకు మరి రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మరి ఎవరు అర్హత ఉంది అనేటువంటి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతం లోపల ఈ మున్సిపాలిటీ కాక మొదలు మన మండల పరిషత్ లోపల మనం చూసినట్లయితే ఒక 10 ఏళ్ల కిందట మన ఆవునూరు దుర్గమ్మ అని చెప్పేసి ఒక మహిళ, మరి చదువురాని మహిళ పోటీ చేసి మండల అధ్యక్షురాలుగా కూర్చోబెట్టడం జరిగింది. ఆమె నామమాత్రంగా ఉండి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఆమె పేరు చెప్పుకొని ఆమె పేరు మీద వీళ్ళు అధికారం చెలాయించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి చైర్మన్ అభ్యర్థిగా ఒక నిరక్షరాస్యులను పెట్టి ఆమె పేరు మీదనే గతంలో ఎట్లయితే ఆవునూరు దుర్గమ్మ మండల అధ్యక్షుడిగా కొనసాగిందో అదే మాదిరి ఇలా మున్సిపాలిటీని కూడా అదే రీతిలో పాలించాలని చూడడం జరుగుతుంది. ఇదంతా ఓటర్లు గమనించాలి. లక్షపేట మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి 15 వార్డుల లోపల ఉన్నటువంటి ప్రజలందరూ గమనించి అర్హులైన క్యాండిడేట్ ఎవరు అనేటువంటిది గుర్తించాలని కోరుతున్నా. తొందర ప్రపంచం 30 ఏళ్ళు ఉద్యోగిగా పనిచేసి మరి ఆయన వాళ్ళ చదువుకున్న వ్యక్తి, అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా గెలిపించాలి 13 వాళ్ళని కోరుతూ, అదే మాదిరిగా బీఆర్ఎస్కు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను కూడా గెలిపించి ప్రభాకర్ను చైర్మన్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా లక్ష్యపేట ప్రజలు కూడా అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా ఈ విషయాలను గమనించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గెలిపిద్దాం కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కారు గుర్తుకే, దివాకర్ రావు గారి నాయకత్వం, దివాకర్ రావు గారి నాయకత్వం, కారు గుర్తుకు గెలిపిద్దాం కారు గుర్తుకే, కారు గుర్తుకే గెలిపిద్దాం కారు గుర్తుకే, కారు గుర్తుకే గుర్తు కారు గుర్తుకో.
జై తెలంగాణ జై తెలంగాణ గెలిపిద్దాం 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 కారు గుర్తుకే రైట్ రాండి ఇక్కడ ప్రభాకర్ 2వ నెంబర్ ఉంటుంది. దీనికి ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కారు గుర్తుకే కారు గుర్తుకే స్లో మచ్ ఏంటి జై తెలంగాణ 2వ నెంబర్ ఉంటుందమ్మా. అమ్మ ఫోటో గెలిపిద్దాం